హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ రమణ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ప్రకారం ఆఫ్లైన్ మార్కెట్లో అయినా సరే, ఆన్లైన్ మార్కెట్లో అయినా సరే, బెస్ట్ మొబైల్స్ అండర్ 12,000 రూపీస్ మీ దగ్గర ఎగ్జాక్ట్గా 10,000 రూపీస్ నుంచి 12,000 రూపీస్ ఉన్నాయి అనుకుంటే ఏ మొబైల్ కొనాలి? ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రతి కంపెనీ కూడా ప్రతి బ్రాండ్ మీద మనకి మొబైల్ పెంచుకుంటూ వెళ్ళిపోయింది ప్రైజ్ వచ్చేసరికి. సో ఒకప్పుడు మనకి 10,000 ఉన్న మొబైల్ మనకి ప్రస్తుతానికి అయితే 11,000 ఉందన్నమాట. సో అలాగే మనకి ప్రైస్ పెరిగింది 1,000 రూపీస్ నుంచి ఒక 1,500 రూపీస్ వరకు. ప్రస్తుతానికి అయితే బడ్జెట్లో మనకి ఎక్కువగా పెరగలేదు, ఒక 500 నుంచి ఒక 800 ఈ ప్రైస్ మీట్లో మనకి ప్రైస్ ఎక్కువైనాయి అనమాట. ఇది మీ దగ్గర క్రెడిట్ కార్డు ఉంది అనుకుంటే మీరు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ దగ్గర అడగండి, వాళ్ళ దగ్గర ఉంటే కనుక కొనొచ్చు, ఇంకా కొంచెం బెనిఫిట్స్ ఉంటాయి. లేదు అనుకుంటే మాత్రం ఒక 500 ఎక్స్ట్రా పెట్టుకుని ఈ మొబైల్స్ కొనాల్సిందే. ఎనీవే 10,000 రూపీస్ నుంచి 12,000 రూపీస్ బెస్ట్ మొబైల్స్ ఏమున్నాయి దాని గురించి క్లారిటీగా మీతో మాట్లాడతాను. అలాగే నేను చెప్పే మొబైల్స్ అన్నీ కూడా వీక్ కార్డ్స్ కనిపిస్తాయి కదా, ఇక్కడ పోస్ట్ చేస్తున్నాం, మీరు డైరెక్ట్గా వెళ్ళి లింక్ క్లిక్ చేసి పర్చేజ్ చేయొచ్చు. అలాగే చాలా ఆఫర్స్ వస్తున్నాయి అనమాట, ఎందుకంటే ఫెస్టివల్స్ దగ్గరికి వస్తున్నాయి కాబట్టి ప్రతిదీ మీకు పోస్ట్ చేస్తూనే ఉన్నాను. టెలిగ్రామ్లోకి వచ్చేసరికి డిస్క్రిప్షన్ లింక్ ఇస్తున్నాను. టీషర్ట్స్ కానించి, షర్ట్స్ కానించి, అండ్ మొబైల్స్ కానించి, ఫ్రిడ్జ్లు కానించి ప్రతి నేను డీల్స్ ప్రొవైడ్ చేస్తూనే ఉన్నాను అనమాట. ఇప్పుడే ఫాలో అవుతూ ఉండండి, ఫాలో అవ్వకపోతే కనుక. టాపిక్లకు వెళ్ళిపోతే ఫస్ట్ మీ దగ్గర ఎగ్జాక్ట్గా ఒక 11,000 రూపీస్ ఉంది అనుకుంటే మాత్రం మీకు కనిపించే మొబైల్ వచ్చేసరికి ఇన్ఫినిక్స్ నోట్ 50X అనే మొబైల్. బేసిక్గా మొన్నటిదాకా ఈ మొబైల్ మనకి 10,000 ఉన్న మొబైల్ మనకి ఒక 1,000 రూపాయలు ఎక్స్ట్రా పెంచారనమాట. కాబట్టి ఈ మొబైల్ మనకి 11,000 రూపీస్కే వస్తుందన్నమాట. 400 GB స్టోరేజ్ వచ్చేసరికి. ఇందులో హైలైట్ పాయింట్ ఏమైనా ఉందనుకుంటే ప్రాసెసరే. ఇందులో మనకి మేటిక్ ప్రాసెసర్ 7400 ప్రాసెసర్, అల్టిమేట్ ప్రాసెసర్ అనమాట. 600 GB స్టోరేజ్ తో వస్తుంది. UFS 2.2 సపోర్ట్ చేస్తుంది. సింగిల్ సిమ్ కార్డ్ వేసుకోవచ్చు, మెమరీ కార్డ్ వేసుకోవచ్చు. సో ప్రాసెసర్ అయితే కనుక బాగానే సపోర్ట్ చేస్తుంది. ర్యామ్ కానీ స్టోరేజ్ కానీ బాగానే ఉంటుంది. అవుట్ ఆఫ్ బాక్స్ మనకి అండ్ 15 తో వస్తుంది. ప్రాసెసర్ అయితే కనుక కాంప్రమైజ్ అవ్వట్లేదు. లిటిల్ బిట్ గేమ్స్ బాగానే హ్యాండిల్ చేస్తుంది. కెమెరా క్వాలిటీ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ సెల్ఫీ వచ్చేసరికి. బ్యాక్ నుంచి 4K కేబిలిటీ ఉంటుంది, ఫ్రంట్ నుంచి 2K కేబిలిటీ ఉంటుంది. కెమెరా క్వాలిటీ డీసెంట్గా ఉంటుంది అనమాట. మీరు తీసిన ఫొటోస్ డైరెక్ట్ ఇన్స్టాగ్రామ్లో కానీ ఫేస్బుక్లో కానీ కొంచెం బూస్ట్ కనిపిస్తూ ఉంటే ఇమేజ్ వచ్చేసరికి, వీడియో వచ్చేసరికి. బ్యాటరీ 5500 mAh బ్యాటరీతో వస్తుంది. బాక్స్లో మనకి 45 వాట్స్ సపోర్ట్ చేసే ఛార్జర్ ప్రొవైడ్ చేస్తున్నారు. బైపాస్ ఛార్జ్ కూడా ఉంటుంది ఇందులో వచ్చేసరికి. బ్యాటరీ లైఫ్ అయితే 1 డే వస్తుంది. డిస్ప్లే క్వాలిటీ HD డిస్ప్లేతో వస్తుంది కాబట్టి డిస్ప్లే క్వాలిటీ నాట్ బ్యాడ్. మీరు హెవీగా ఎక్స్పెక్ట్ చేయమాకండి, ఒక నార్మల్గా ఉంటుంది. 120 Hz తో వస్తుంది, స్టీరియో స్పీకర్స్తో వస్తుంది. డిస్ప్లే క్వాలిటీ యావరేజ్గా ఉన్నా సరే ఆడియో క్వాలిటీ బాగానే ఉంటుంది ఈ మొబైల్ వచ్చేసరికి. ఈ ప్రైస్ సెగ్మెంట్లో బెస్ట్ మొబైల్ అవుతుంది అనమాట. ఇది మనకి ఆఫ్లైన్ మార్కెట్లో అవైలబుల్గా ఉంది, ఆన్లైన్ మార్కెట్లో అవైలబుల్గా ఉంది. ఒకసారి చూడండి. ఇంకా నెక్స్ట్ మాట్లాడితే ఒప్పోకి K సిరీస్కి మంచి మార్కెట్ ఉంది. అదే మనకి ఒప్పో K13X అనే మొబైల్. బేసిక్గా మొన్నటిదాకా మనకి ఒక 11,000 రూపాయలు ఉంటే కనుక కొంచెం అమౌంట్ పెంచారు, మనకి 12,000కి వస్తుంది అనమాట ఈ మొబైల్ వచ్చేసరికి. ఆ బడ్జెట్లో కన్సిడర్ చేయొచ్చు ఈ మొబైల్ వచ్చేసరికి. డిస్ప్లే క్వాలిటీ ఫుల్ HD ప్లస్ IPS ప్యానల్తో వస్తుంది. 120 Hz తో వస్తుంది. పీక్ బ్రైట్నెస్ 1000 మాక్సిమం బ్రైట్నెస్ తో వస్తుంది. సో డిస్ప్లే క్వాలిటీ నాట్ బ్యాడ్, బాగానే ఉంటుంది డిస్ప్లే క్వాలిటీ వచ్చేసరికి. ప్రాసెసర్ మీడియాటెక్ ప్రాసెసర్ 6300 ప్రాసెసర్, 400 GB స్టోరేజ్తో వస్తుంది. ప్రాసెసర్ ఒక యావరేజ్ ప్రాసెసర్ అనమాట. మీరు హెవీ గేమ్స్ ఆడమాకండి, ఒక నార్మల్గా డే టు యూజ్ చేస్తాను అనుకుంటే ఈ ప్రాసెసర్ బాగానే సపోర్ట్ చేస్తుంది. ర్యామ్ కానీ స్టోరేజ్ కానీ గుడ్. కెమెరా 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో, 8 మెగాపిక్సెల్ సెల్ఫీ వచ్చేసరికి. కెమెరా క్వాలిటీ నాట్ బ్యాడ్, ఒక యావరేజ్గా ఉంటుంది అనమాట కెమెరా క్వాలిటీ వచ్చేసరికి. బ్యాటరీ 6000 mAh బ్యాటరీతో వస్తుంది. బాక్స్లో మనకి 45 వాట్స్ సపోర్ట్ చేసే ఛార్జర్ మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. సో డిస్ప్లే క్వాలిటీ, కెమెరా క్వాలిటీ, ప్రాసెసర్ ఇవన్నీ మనకి బాగానే ఉంటుందన్నమాట. డోంట్ వరీ, ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఈ మొబైల్ కన్సిడర్ చేయొచ్చు. ఇక నెక్స్ట్ మాట్లాడితే శాంసంగ్ నుంచి శాంసంగ్ గెలాక్సీ M16 కానీ F16 కానీ ఈ రెండు మొబైల్స్ మనకి ఆఫ్టర్ మార్కెట్లో కానీ ఆన్లైన్ మార్కెట్లో కానీ ఉందన్నమాట. F16 మనకి ఫ్లిప్కార్ట్లో ఉంది, M16 మనకి అమెజాన్లో ఉంది. మీ క్రెడిట్ కార్డ్ తగ్గట్టు, మీ ప్రైస్ తగ్గట్టు ఒక మొబైల్ పర్చేస్ చేయొచ్చు. ఇందులో మేజర్గా బ్రాండ్ అనమాట. సర్వీస్ పాయింట్ దగ్గరలో ఉంటాయి కాబట్టి బ్రాండ్ పరంగా చాలా మంది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. ఆ ప్రైస్ సెగ్మెంట్లో ఈ మొబైల్ చాలా బాగుంటుంది. డిస్ప్లే క్వాలిటీ 6.7 ఇంచ్ Full HD ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. 90 రిఫ్రెష్ రేట్తో వస్తుంది. సో డిస్ప్లే క్వాలిటీ, ఈ రిఫ్రెష్ రేట్ అనేది చాలా బాగుంటుంది అనమాట. ఆ ప్రైస్ సెగ్మెంట్లో డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంటుంది. సింగిల్ స్పీకర్ మాత్రం దీంట్లో యూజ్ చేస్తున్నాను, ఇది మైండ్లో పెట్టుకోండి.
ప్రాసెస్ గురించి మాట్లాడితే యాన్ 16తో వస్తుంది. అప్డేట్స్ మాత్రం మీకు ఎవ్రీ మంత్ వస్తూనే ఉంటాయి, లాంగ్ అప్డేట్స్ ఇందులో ఉంటాయి అన్నమాట. మీడియాటెక్ ప్రాసెసర్ 6300 ప్రాసెసర్ 400GB స్టోరేజ్ తో వస్తుంది. సింగిల్ సిమ్ కార్డు, సింగిల్ మెమరీ కార్డు వేసుకోవచ్చు. డోంట్ వరీ, ప్రాసెసర్ అయితే కనుక నాట్ బ్యాడ్, బాగానే ఉంటుంది. మీరు హెవీ గేమ్స్ యూజ్ చేయమాకండి. కెమెరాస్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 5 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో అనమాట. సెల్ఫీ 13 మెగాపిక్సెల్. బ్యాక్ నుంచి 4 కేబిలిటీ ఉంటుంది కాబట్టి డోంట్ వరీ. పంచుగా కనిపిస్తూ ఉంటే, వైబ్రెంట్ కనిపిస్తూ ఉంటే 1U అనేది చాలా బాగుంటుంది. కెమెరా క్వాలిటీ డీసెంట్ గా ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ బ్యాటరీ 5000 mAh బ్యాటరీతో వస్తుంది. బాక్స్ లో మనకి ఛార్జర్ ప్రొవైడ్ చేయరు, కానీ సపోర్ట్ చేసేది మాత్రం 24 సపోర్ట్ చేస్తుంది. ఈ ఛార్జర్ చాలా సార్లు మన టెలిగ్రామ్ ఛానల్ పోస్ట్ చేశాను, చాలా తక్కువ ప్రైస్ గా వచ్చింది అనమాట. ఒక్కొక్కసారి మనకి 500 రూపీస్ నుంచి 600 రూపీస్ వరకు పెచ్చువల్ అవుతూ మనకు వచ్చింది. ఆ టైంలో పోస్ట్ చేశాను, ఇప్పుడే ఫాలో అవుతూ ఉండండి. డీల్స్ చాలా వస్తూనే ఉంటాయి మన ఛానల్లోకి వచ్చేసరికి. ఇంకా నెక్స్ట్ మాట్లాడితే పోకో M7 Plus. ఈ ప్రైస్ సెగ్మెంట్ లో చాలా మంది కొంటున్నారు. ఇందులో మేజర్ గా డిజైన్ క్వాలిటీ చాలా బాగుంటుంది. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ గిఫ్ట్ గా ఇద్దాం అనుకుంటే మాత్రం ఈ మొబైల్ హైలైట్ గా ఉంటుంది. డిస్ప్లే క్వాలిటీ ఫుల్ ప్లస్ IPS ప్యానల్ తో వస్తుంది. 144 Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. ఫ్రంట్ వచ్చరికి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 సపోర్ట్ చేస్తుంది. IP64 టచ్ ఫ్లాష్ తో వస్తుంది కాబట్టి డిస్ప్లే క్వాలిటీ డోంట్ వరీ, చాలా బాగుంటుంది. బిగ్ డిస్ప్లే, గేమింగ్ ఆడే కొద్దీ మనకి డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంటుంది. మల్టీమీడియా చూస్తాం అనుకుంటే కనుక డిస్ప్లే సైజ్ కూడా మనకి కొంచెం పెద్దగా ఇవ్వడం వల్ల మనకి కొంచెం బ్రైట్ గా లుకింగ్ వైజ్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ ప్రాసెసర్ అవుట్ ఆఫ్ బాక్స్ మనకి యాన్ 15తో వస్తుంది. 2+3 అప్డేట్స్ ఇందులో యూజ్ చేస్తారు. స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ 6S Gen 3 ప్రాసెసర్ 400GB స్టోరేజ్ తో వస్తుంది. సింగిల్ సిమ్ కార్డు, మెమరీ కార్డు వేసే ఆప్షన్ మనకు ప్రొవైడ్ చేశారు. ప్రాసెసర్ అయితే కనుక బాగానే సపోర్ట్ చేస్తుంది. ర్యామ్ కానీ స్టోరేజ్ కానీ ఇందులో హైలైట్ గా ఉంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, సెల్ఫీ 8 మెగాపిక్సెల్. డీసెంట్ గా ఉంటుందన్నమాట. మీరు ఓవర్ ఎక్స్పెక్ట్ చేయమాకండి ఈ కెమెరా క్వాలిటీ వచ్చేసరికి. బ్యాటరీ 7000 mAh బ్యాటరీతో వస్తుంది. బాక్స్ లో మనకి 33 వాట్స్ ప్రొవైడ్ చేసే ఛార్జర్ ప్రొవైడ్ చేస్తారు కాబట్టి ఈ బ్యాటరీ లైఫ్ మనకి 1 డే పైనే వస్తుంది. సో ఈ ప్రైస్ సెగ్మెంట్ లో ఈ మొబైల్ కిల్లర్ డీల్ అవుతుంది. ఇక నెక్స్ట్ మనకి ఈ మొబైల్ కొంచెం ప్రైస్ ఎక్కువైంది అనమాట. మొన్నటిదాకా మనకి ఒక 10,000 రూపాయలు ఉన్న మొబైల్ మనకి 1,000 రూపాయలు ఎక్స్ట్రా పెట్టుకొని 11,000 రూపాయలకే వస్తుంది. అదే మనకి IQ ZTE Lite అనే మొబైల్. బేస్ వేరియంట్ మనకి 400GB స్టోరేజ్ తో వస్తుంది. హై వేరియంట్ కావాలనుకుంటే కనుక వేరే బ్రాండ్కి వెళ్ళిపోవచ్చు, లేదా వీల్ బ్రాండ్ మనకి IQ ZTE Nextకి వెళ్ళిపోవచ్చు. బేస్ వేరియంట్ మాత్రమే తీసుకోండి ఈ ప్రైస్ సెగ్మెంట్ లో వచ్చేసరికి. అదే కాకుండా వివో T4 Lite కూడా తీసుకోవచ్చు అనమాట. డోంట్ వరీ. డిస్ప్లే క్వాలిటీ ఇది HD డిస్ప్లేతో వస్తుంది. 90 Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. పీక్ బ్రైట్నెస్ 1000 మాక్సిమం బ్రైట్నెస్ తో వస్తుంది. డిస్ప్లే క్వాలిటీ నాట్ బ్యాడ్, యావరేజ్ గా ఉంటుంది. 6300 ప్రాసెసర్ యాన్ 15తో వస్తుంది. 2+3 అప్డేట్స్ యూజ్ చేస్తారు. 400GB స్టోరేజ్ తో వస్తుంది. ర్యామ్ కానీ స్టోరేజ్ కానీ ప్రాసెసర్ కానీ బాగానే ఉంటుంది. హెవీ గేమ్స్ యూజ్ చేయమాకండి. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్, సెల్ఫీ 5 మెగాపిక్సెల్. కెమెరా క్వాలిటీ నాట్ బ్యాడ్, ఒక యావరేజ్ గా ఉంటాయి. బ్యాటరీ 6000 mAh బ్యాటరీతో వస్తుంది. బాక్స్ లో మనకి 15 వాట్స్ మనకి సపోర్ట్ ఛార్జ్ ప్రొవైడ్ చేస్తున్నారు. స్లోగా ఛార్జ్ అవుతుంది, బట్ బ్యాటరీ బ్యాకప్ అయితే 1 డే పైనే వస్తుంది. స్టీరియో స్పీకర్స్ ఇందులో యూజ్ చేస్తారు. డిస్ప్లే క్వాలిటీ కొంచెం యావరేజ్ గా ఉన్న, ఆడియో క్వాలిటీ పర్ఫెక్ట్ గా ఉంటుంది. ఈ ప్రైస్ సెగ్మెంట్ లో ఈ 5 మొబైల్స్ కూడా ది బెస్ట్ 5G మొబైల్స్. మీరు ఇంకా బెటర్ మొబైల్ కావాలనుకుంటే కనుక ప్రైస్ ఇంకా పెంచాల్సిందే. అప్పుడు మనకి మంచి మొబైల్స్ వస్తాయి. లేదు ఎగ్జాక్ట్గా మీ దగ్గర 10,000 రూపీస్ నుంచి 12,000 రూపీస్ ఉన్నాయి అనుకుంటే ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఈ 5 మొబైల్స్ మాత్రమే మనకి అవైలబుల్గా ఉన్నాయి అనమాట. కొంచెం బెస్ట్గా అనిపించే మొబైల్స్ ఇవి వచ్చేసరికి. చెప్పాక ఈ మొబైల్స్ అన్ని కూడా వ్యూ కార్డ్స్ కనిపిస్తే ఇక్కడ క్లిక్ చేయండి, డైరెక్ట్గా వెళ్ళి పర్చేస్ చేయొచ్చు. ఈరోజు టాపిక్ ఇదన్నమాట. మీకు ఎలాగనిపించింది నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. నా పేరు రమణ, మీరు చూస్తున్న రమణ టెక్ లైఫ్. బాయ్ బాయ్, జై హింద్.